ఆర్ఓబి 43 ఆర్ఓఆర్ బ్రిడ్జిలు కూడా పనులు ప్రారంభించి పూర్తి చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా 49 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా మరి కంప్లీట్ చేశామని కూడా మా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అద్భుతంగా పనిచేశారని కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనకు అందరికీ తెలుసు, మన హైదరాబాద్ నుంచి కొన్ని వేల మంది ప్రతిరోజు కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుంటారు. ఆ కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా లేకుండే మోడీ గారికి చెప్పాను నేను. మా హైదరాబాద్ నుంచి, నా కాన్స్టిట్యున్సీ నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి కొన్ని వేల మంది కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వస్తారు. అక్కడ రైల్వే స్టేషన్ లేదు అంటే వెంటనే న్యూ రైల్వే స్టేషన్ అక్కడ మంజూరు చేశారు. కూడా స్వయంగా మేమే వెళ్ళి భూమి పూజ చేశాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించాం లాస్ట్ ఇయర్. ఈరోజు అది త్వరలోనే ఇప్పుడు పూర్తయింది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి పూర్తి చేయాలనేది నా కోరిక. వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరి సంక్రాంతి, 2026 జనవరి సంక్రాంతికి పూర్తి చేయాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే సంక్రాంతి నుంచే పూజలు మొదలై మల్లన్న ఉత్సవాలు ఉగాది వరకు జరుగుతాయి. వచ్చే ఉత్సవాలు మల్లన్న స్వామి ఉత్సవాలకు వెళ్ళేటువంటి వాళ్ళు మోడీ గారు ప్రారంభించినటువంటి రైల్వే స్టేషన్లో దిగి స్వామి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలనేది నా ఆకాంక్ష. కాబట్టి వచ్చే ఉత్సవాలు కొత్త రైల్వే స్టేషన్లో వెళ్ళాలి అనేది నా కోరిక. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఓవరాల్గా 42,219 కోట్ల రూపాయల వర్క్స్ ఆన్గోయింగ్ ఉన్నాయి. ఆన్గోయింగ్లో 42,219 crores వర్క్స్ ఆన్గోయింగ్లో ఉన్నాయి ఈరోజు తెలంగాణలో. ఇది కాక కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఎందుకంటే ఈరోజు రైల్వే ప్రమాదాలు తగ్గించేటువంటి న్యూ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ సౌత్ సెంటర్లోనే కేంద్ర ప్రభుత్వం ఎక్స్పెరిమెంట్ బేసిస్లో పెట్టింది. దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడనే మరి ప్రారంభించుకుంది. నేషనల్ కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడనే ఉన్నదనే విషయాన్ని మోడీ గారు వచ్చిన తర్వాత ఇటీవల ప్రారంభించుకున్న న్యూ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో కావాలనేది నా కోరిక. దాని విషయంలో కూడా నేను ప్రధానమంత్రితో మాట్లాడి అది కూడా వచ్చే విధంగా మరి కావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అన్నీ కలిసి వస్తే అది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది మా ప్రపోజల్ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఉన్నాను. అదేవిధంగా పిట్ లైన్ వందే భారత్ ట్రైన్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ సెంటర్స్, పిట్ లైన్స్ అంటారు అని. పిట్ లైన్స్ సికింద్రాబాద్లో 2, కాచిగూడ 1. కాచిగూడ నా పార్లమెంట్ పరిధిలోనే వస్తున్నది. అది కూడా 2 పిట్ లైన్స్ వందే భారత్ ట్రైన్ మెయింటెనెన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన సికింద్రాబాద్కు 5 వందే భారత్. రానున్న రోజుల్లో వందే భారత్ కనెక్టివిటీ హైదరాబాద్ నుంచి పెంచుతాం.